కొన్ని వందల ఏళ్ల ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. శతాబ్దాల స్వప్నం సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న ఈ మహా సంపురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలు విరాజిల్లుతోంది. ఈ మహత్కార్యంలో తాము భాగస్వాములయ్యేందుకు భక్తకోటి ఊవిల్లూరుతోంది. అయోధ్యలో అడుగుపెట్టే భక్తులు రామ మందిరంతో పాటు దర్శించుకోవాల్సిన ఆధ్యాత్మిక కేంద్రాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ అయోధ్య పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అంతేకాదు నగరం చుట్టుపక్కల కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలపై సాక్షి స్పెషల్ స్టోరీ. అయోధ్యలో రాములోరి భవ్య మందిరం ప్రారంభోత్సవ వేళ అయోధ్య నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. నగరమంతటా ఆధ్యాత్మిక భావన వెళ్లి విరిసేలా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా రోజుల సమయం మాత్రమే ఉండడంతో అయోధ్యలో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ఇక అయోధ్యకు వెళ్లే భక్తులు రామ మందిరంతో పాటు చుట్టుపక్కల సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇక రామాయణం ప్రస్తావన వస్తే సీతారామ లక్ష్మణులతో పాటు మన స్ఫురణకు వచ్చేది హనుమంతుడు. రామాయణంలో ఆయన పాత్ర కీలకం. అలాంటి అయోధ్యలో ఆయనకు మందిరం లేకుండా ఎలా ఉంటుంది? దాదాపు 10 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హనుమాన్ దేవాలయం అయోధ్యలోనే ఉంది. దీన్ని హనుమాన్ గడి లేదంటే హనుమాన్ గర్హిగా పిలుస్తుంటారు. ఈ ఆంజనేయుడి ఆలయం రామ జన్మభూమికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించకుండా వెళ్లరు. హనుమాన్ గర్హి ప్రాంతంలో ఎక్కడ చూసినా మనకు కాషాయ వర్ణమే కనిపిస్తుంది. హనుమాన్ స్మరణే వినిపిస్తుంది. అసలు సిసలు అయోధ్య చూడాలంటే మాత్రం ఈ హనుమాన్ గడి ప్రాంతానికి రావాల్సిందే. నా వెనకాల కనిపిస్తున్నది హనుమాన్ మందిర్. ఇదంతా ఈ ప్రాంతానికి, ఈ అయోధ్య రామ జన్మభూమి ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఆనుకునే ఉంటుంది ఈ హనుమాన్ గడి. ఇంచుమించుగా 10వ శతాబ్దంలో ఈ హనుమాన్ గడిని నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత 17వ శతాబ్దం నాటికి ఎవరైతే సున్నీ ఆక్రమణదారులు వచ్చి ఈ గుడి మీద దాడి చేస్తున్నప్పుడు అవధ్ సుల్తాన్ ఈ గుడిని వాళ్ళ దాడి నుంచి తప్పించారు అని కూడా చెప్తారు. సో అటువంటి ప్రత్యేకత ఉన్న ప్రాంతం ఈ హనుమాన్ గడి ప్రాంతం మొత్తం. ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ అదేవిధంగా వీటన్నిటినీ చూసుకున్నప్పటికీ కూడా మొత్తం మీకు కాషాయమయంగా కనిపిస్తుంది. అన్ని కాషాయ రంగులో కనిపిస్తాయి. బిల్డింగ్ పెయింట్స్ దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అసలు సిసలు అవధిలో ఉన్నట్టుగా ఉంటుంది. సరయూ పుణ్య నదిలో స్నానమాచరించకుండా అయోధ్య పర్యటన పూర్తి కాదు. అసలు ఆ పుణ్య జలాలను తాకకపోతే అయోధ్య పర్యటన అసంపూర్తి అవుతుంది. యావత్ భారతము ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఒక్క నదికి మాత్రమే ఉంది. అటువంటి మహద్భాగ్యం పొందిన ఏకైక నది సరయూ నది. ఆ శ్రీరామచంద్రుడి పేరులానే అందమైన, వినసొంపైన, మృదు మధురమైన పేరు సరయు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యం సరయు తీరంలోనే గడిచింది. ఇంత పవిత్రమైనది కనుకే అయోధ్యకు వచ్చిన భక్తులెవరైనా ముందుగా ఈ నదిలో స్నానమాచరించిన తరువాతే రామయ్య దర్శనానికి బయలుదేరుతారు. ఇదిగో ఇదే సరయూ నది. రామచరితకు ప్రత్యక్ష సాక్షి సరయూ నది. శ్రీరాముడి జీవితంలో సరయూ నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. శ్రీరాముడి అవతరణ నుంచి బాల్యం, రాజ్యవైభవం వీటన్నింటికీ కూడా సజీవ సాక్ష్యం ఈ సరయూ నది. అదేవిధంగా శ్రీరాముడు తనువు చాలించింది కూడా ఈ సరయూ నది దగ్గరే. సో ఇలా సరయూ నది ప్రతి అంకంలోనూ శ్రీరాముడి జీవితంతో పెనవేసుకుని ఉంటుంది. అందుకనే సరయూ నదికి హారతి సమర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం. అయోధ్యకి వచ్చిన ఎవరైనా సరే ఈ సరయూ హారతి చూడాల్సిందే. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంకాస్త ఓపిక చేసుకుంటే అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధిలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక కేంద్రాలు చాలానే ఉన్నాయి. అయోధ్యలోని చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లోని గుప్తర్ ఘాట్ ఒకటి. ఫైజాబాద్ లో సరయూ నది ఒడ్డున ఉన్న ఎంతో పవిత్రమైన స్థలం ఇది. ధార్మిక ప్రదేశాలలో ఒకటైన గుప్తర్ ఘాట్ భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీరాముడు ఈ ఘాట్ నుంచే తిరిగి వైకుంఠానికి వెళ్లాడని భక్తులు నమ్ముతారు. దేశంలోని ఎంతో ప్రసిద్ధమైన ఆలయాల్లో నాగేశ్వరనాథ ఆలయం ఒకటి. ఇక్కడికి చేరుకోవడానికి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అయోధ్య జంక్షన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది.
ఇక్కడ మహాశివుడు కొలువుదీరాడు. శతాబ్దాలకు ముందే ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడి కుమారుడే ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. సీతారాముల కళ్యాణం అనంతరం అయోధ్యలో ప్రవేశించాక కైకేయి, దశరథులు వివాహ కానుకగా ఓ భవనం వారికి ఇచ్చారట. దాన్నే కనకమహల్ గా పిలుస్తారు. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న భవనం మాత్రం విక్రమాదిత్యుడు నిర్మించారని చెబుతారు. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానమాచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తరువాత అక్కడ గతంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరినట్టు కనిపించాయట. ఆ తరువాత విక్రమాదిత్యుడు అక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించారని చెబుతారు. దీంతో పాటు వాల్మీకి మందిరం, కౌసల్యాదేవి మందిరం, గులాబీ తోట, హనుమదాలయం, రామ జన్మభూమి లాంటి చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు చాలానే అయోధ్య చుట్టుపక్కల ఉన్నాయి.